వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి 2 డిజిట్ నెంబర్స్ ప్లస్ 1 డిజిట్ నెంబర్స్ని ఎడిషన్ చేయడం ఎలాగో నేర్పిస్తున్నాం. యాక్టివిటీ నేమ్ పాసింగ్ బాల్. సో పాసింగ్ బాల్ అంటే ఇప్పుడు మేడం దగ్గర టైల్ ఇచ్చాను, అదే బాల్ అనుకోండి కాసేపు. సో మేడము 1 by 1 అంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తారు బాల్. దీనికి ముందు మనం ఏం చేస్తామంటే మ్యూజిక్ ప్లే చేస్తాం. సో మీ దగ్గర మీ స్కూల్లో మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ అందరికీ ల్యాప్టాప్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ స్టాండర్డ్కి సంబంధించిన ఒక రైమ్ ఉంది. ఏంటిది? క్లాప్ యువర్ హ్యాండ్స్. సో ఆ రైమింగ్ని ప్లే చేయండి. సో ఎప్పుడు వీడియో ప్లే చేస్తే సరిపోతుంది. ప్లే చేశారనుకోండి, ఎప్పుడైతే మీరు వీడియో పాస్ చేస్తారో అప్పుడు బాల్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మేడం దగ్గర ఆగింది బాల్. సో మేడంకి ఎడం చేతి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ అడగాలి. సో క్వశ్చన్ దేని బేస్ చేసుకొని నెంబర్స్ని ఒక 2 డిజిట్ నెంబర్ ఉండాలి, ఒక 1 డిజిట్ నెంబర్ చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ యూజ్ చేయాలి. సో దీనికన్నా ముందు ప్రతి స్టూడెంట్ దగ్గర బుక్ పెన్ను ఉండాలి, ప్రతి స్టూడెంట్ దగ్గర. ఎందుకంటే ఇప్పుడు మేడం లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, క్వశ్చన్ అడిగింది, తను ఆన్సర్ చేస్తుంది. ఎవరైతే బాల్ ఆగిందో వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. మరి వాళ్ళు ఆ రెండు ఎడిషన్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీ ఏం కావాలి? పెన్ను పేపర్ కావాలి. లేదా మీరు ఫ్లోర్ అయితే చాక్ పీస్ తీసుకోండి, చాక్ పీస్ మీదైనా రాయొచ్చు. అక్కడ చాయిస్ ఈజ్ యువర్స్. పెన్ను పేపరు లేదా చాక్ పీస్ తీసుకొని ఫ్లోర్ మీద అయినా రాయండి. నోట్స్ అయితేనే వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. నోట్స్లో వాళ్ళు చూపించవచ్చు. ఆల్రెడీ కంప్యూటర్ నోట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ యూజ్ చేయండి. సో యాక్టివిటీ క్లియర్ కదా? ఇటు సైడ్ ఇది స్క్వేర్ వచ్చింది. అసలు నా నోటి మూతలే పడట్లేదే. వాళ్ళు పైకి ఇచ్చి మీరు పిల్లలు అంటారు. మేడం పిల్లలు అసలు కవిత మేడం మీరు మాత్రం ఎక్కడ అక్కడ ఒకేలా కాలం నీతో నడవదు. స్టైల్ సినిమాలో ఒక పాట ఉంది, అదైనా బాగుంది. ఎంత మోటివేషన్ చేసినా మారం దానికి ఎందుకో మ్యూజిక్ స్టాప్ చేసిన తర్వాత ఈ బాల్ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో గురువా ఫొటోస్ తీస్తున్నావా? క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 22 9 యాడ్ చేస్తే ఎంత అని చెప్పి క్వశ్చన్ వేస్తారు. ఆ బాల్ ఆగిన వాళ్ళు ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసి టోటల్ ఎంతైతే వస్తుందో దాన్ని కౌంట్ చేసి చేయాలి. ఇలా పిల్లలకి గేమ్ రూపంలో ఆ తర్వాత మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే, అంటే బోర్డు మీద కానీ లేకపోతే ల్యాప్టాప్లో కానీ, వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. బట్ ప్లస్ యాక్టివిటీ కూడా ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్గా ఆడతారు. బాయ్ బాయ్.